devil uses music to influence people. అపవాది సంగీతాన్ని ఉపయోగించుకొని ప్రజల మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తున్నాడు. And just as he brings in his false Bible versions into the church, ఏ విధంగా అయితే సంఘాల్లోనికి అబద్ధమైనటువంటి ఇంగ్లీష్ అనువాదాలని తీసుకొని వచ్చాడో, or any other language, ఇతర భాషల్లో కూడా he brings in false music into the church. అదే విధంగా అబద్ధమైనటువంటి సంగీతాన్ని కూడా సంఘాల్లోనికి తీసుకొస్తున్నాడు. The music that comes from the devil comes through the world. అపవాది దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ సంగీతం అనేది అది లోకంలో నుంచి వస్తున్నటువంటి సంగీతం. Why should the devil steal good music? మంచి సంగీతం అంతా కూడా అపవాది దగ్గర ఎందుకు ఉండాలి? అతడు ఎందుకు దొంగిలించాడని. It's a false statement. అది అబద్ధపు స్టేట్మెంట్. అది It's an unbiblical statement. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. The devil did not steal any music. అపవాది ఏ విధమైన సంగీతాన్ని అతడు దొంగిలించలేదు. It is the Christians who are guilty of stealing the devil's music. ఈ క్రైస్తవులు అపరాధ భావాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులు అపవాది దగ్గర ఉన్నటువంటి అబద్ధపు సంగీతాన్ని దొంగిలించింది వీరే. Who created music? సంగీతాన్ని ఎవరు సృష్టించారు? God. దేవుడు. Right? అవును కదా? God created it, or God made it, or God gave the ability దేవుడే for angels and men to sing. దేవదూతలకు మనుషులకు దేవుడే ఆ విధమైనటువంటి అవకాశాన్ని, తలాంతులను లేదా ఆ సంగీతం అనేటటువంటి దాన్ని ఇచ్చాడు. But the devil corrupted music. కానీ అపవాది ఈ సంగీతాన్ని చెరిపివేశాడు. He corrupted it and gave it to the world. ఆ సంగీతాన్ని చెరిపివేసి అది లోకంలోనికి ప్రవేశపెట్టాడు. And the world uses that music in rebellion against God. దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేయడానికి గాను ప్రజలు అపవాది దగ్గర నుంచి పొందుకుని సంగీతాన్ని ఉపయోగిస్తున్నారు. But there's another side to this. దీనికి మరొక కోణం కూడా ఉంది. Emotional singing. అదేంటంటే భావోద్రేకాలతో కూడినటువంటి పాటలు పాడడం. Singing or music that goes against the natural rhythm of the heart. మన హృదయానికి సహజంగా ఉండాల్సినటువంటి ఆ సంగీత లయ అనేది ఒకే విధంగా ఉండాలి, కానీ దానికి వ్యతిరేకంగా వచ్చేవి ఉంటాయి. And Christians have adopted this sentimental emotional kind of singing into their churches. క్రైస్తవులు సంఘాల్లో సెంటిమెంటల్ గా అదే విధంగా ఎమోషన్స్ తో కూడినటువంటి సంగీతానికి వీరు ఆహ్వానించారు. If you take the English hymns, you won't find that in 99% of the hymns. ఇంగ్లీష్ పాటలు తీసుకోండి, 99% ఆ ఇంగ్లీష్ పాటలు ఎక్కడ కూడా ఈ విధమైన భావోద్రేకాలు కూడిన లేదా సెంటిమెంట్ కూడినటువంటి సంగీతం మనకు కనపడదు. You know why Christians are so defeated today? ఈ దినాల్లో క్రైస్తవులు ఎందుకు ఓడిపోయిన స్థితిలో ఉన్నారో తెలుసా? That's because they have adopted a sentimental kind of music in their churches. ఎందుకంటే వారి సంఘాల్లో సెంటిమెంట్ కి సంబంధించినటువంటి మ్యూజిక్ ని, భావోద్రేకాలకు సంబంధించినటువంటి సంగీతాన్ని వారు ఆహ్వానించారు. They don't have a warlike spirit anymore. వారు యుద్ధం చేసేటటువంటి యుద్ధ వీరులాగా ఉండాల్సినటువంటి ఆ ఆత్మ అనేది వారి నుంచి కోల్పోయారు. The Bible says be a good soldier of Jesus Christ. దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు యేసుకు మంచి సైనికుడిగా ఉండు అని. But that's missing in churches today. కానీ సంఘాల్లో అది ఈ దినాల్లో కోల్పోలేదు. Singing should be straightforward. మన పాటలన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. When you speak to someone, you don't say, "Oh, you're so nice. How are you doing, brother?" That is deception. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు సహోదరులారా ఎలా ఉన్నావు అని చెప్పి ఆ మోసపూరితమైనటువంటి ప్రేమను వ్యక్తపరిచే విధంగా మనం మాట్లాడు. We speak straight. మనం స్ట్రైట్ గా మాట్లాడాలి. That's how our singing should be. మన పాటలు కూడా అదే విధంగా ఉండాలి. But Christians have made this worldly music a god in their lives. కానీ క్రైస్తవులు ఈ లోక సంబంధమైనటువంటి సంగీతాన్ని వారి జీవితాల్లో దేవుడిగా చేసుకున్నారు. But look at the purpose of singing and music in Colossians chapter 3 verse 16. 3వ అధ్యాయం 16వ వచనం కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పాటలు పాడడం, సంగీతం వాటి యొక్క ఉద్దేశాన్ని మనం గమనిద్దాం. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. You see the connection between the word of God and singing? దేవుని వాక్యమునకు పాటలకు ఉన్నటువంటి సంబంధాన్ని మీరు గమనించారా? Let me tell you the purpose of singing in the Christian's life. క్రైస్తవుని యొక్క జీవితంలో పాటలు పాడడం యొక్క ఉద్దేశం ఏంటో చెప్పనివ్వండి. Let me tell you the meaning of singing in the church. సంఘంలో పాట పాడడం అంటే దాని అర్థం ఏంటో చెప్పనివ్వండి. There is only one purpose for singing. పాడడానికి కేవలం ఒకే ఒక ఉద్దేశం ఉంది. It is not to make you feel good about yourself. మిమ్మల్ని గురించి మీరు మంచిగా ఫీల్ అవడం కొరకు పాట పాడడం లేదు. It is not even to make you feel good about Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును గురించి మనం మంచిగా ఫీల్ అవడానికి కొరకు కూడా కాదు. Music and singing have only one purpose. సంగీతం కానీ పాటలు వాటి వెనక ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే, and that is to teach the word of God in song. అదేంటంటే దేవుని వాక్యమును పాట ద్వారా బోధించడం. You see, everything in the church is about the word of God. సంఘంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం దేవుని వాక్యం మీద గమనించండి. Even our singing should be about God's word, teaching one another, admonishing one another. మన పాటలు కూడా అది ఏ విధంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని బోధించినట్లుగాను ఒకరికొకడు బుద్ధి చెప్పే విధంగాను ఉండాలి అని.